ఇంకొకటి మర్చిపోతున్నాను చెప్పడానికి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక ఇండివిజువల్ చేతిలో ఉండకూడదు. అవును సార్. ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి, అంటే మీ అట్లీస్ట్ యూ మస్ట్ బి నోయింగ్, మనకి క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి, నాన్ ప్రాఫిట్. అవును, ఇప్పటికీ అవన్నీ ఎక్కడ పోయినా తెలియదండి. ఆలోచించండి, నేను క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మిషనరీ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మన డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఉండేవి హైదరాబాద్లో, రాజస్థానీ సొసైటీ ఒకటి, మరాఠీ మండల్ ఒకటి, లేకపోతే ఇంకా చాలా ఉండేవండి. ఇప్పటికి ఉన్నాయి, అవన్నీ కాలేజీలు ఉన్నాయి, నేమ్స్ ఏక్ ఉన్నాయి. దే ఆర్ నాట్ ప్యాటర్నైజ్డ్ బై ది వెస్ట్. సో ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే సంస్థల పార్టిసిపేషన్, ప్రైవేట్ సంస్థలే. ఈ రకంగా మీరు ఆలోచిస్తే కర్ణాటకలో కొంత బాగుంటుందండి. ఇండివిజువల్స్ కంటే ఎక్కువ కాస్ట్ సొసైటీస్ అనిపిస్తాయి అక్కడ. ఓకే, ఒక్కొక్క సంస్థకి 300-400 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. దే ఇన్వెస్ట్ బ్యాక్ ఇన్ ఎడ్యుకేషన్. మన దగ్గర ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ నుంచి మనీ కలెక్ట్ చేసి రియల్ ఎస్టేట్కి లేకపోతే పాలిటిక్స్కి వస్తుంది. లేకపోతే రివర్స్ జరిగింది. కొందరు ఎడ్యుకేషనిస్ట్ కూడా యాక్చువల్గా ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయినారు. సో దే ఆర్ మిక్స్డ్ సో మచ్. సో నో వన్ ఈజ్ వరీడ్ అబౌట్ పిల్లలు కానీ లేకపోతే సొసైటీ కానీ ఎవరికి అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ నేను ఐడియలిజంగా మాట్లాడట్లేదండి. ఏం మాట్లాడుతున్నానంటే డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉండి, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉండి, యూనివర్సిటీకి ఇండస్ట్రీకి కనెక్షన్ ఉన్నప్పుడు ఆవిష్కరణలు వస్తాయి.